హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు క్రియేటివ్ లివింగ్. ఈరోజు నేను చూపించే రెసిపీ వచ్చేసి హైలీ న్యూట్రిషియస్ గోందు లడ్డు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ గోందు లడ్డు నార్త్ వాళ్ళు శీతాకాలంలో ఎక్కువగా చేసుకుంటుంటారు. బాలింతలకి బాగా పాలు పడాలని ఈ గోందు లడ్డు ఎక్కువగా పెడుతుంటారు. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో 1 కప్పు వరకు గోందుని తీసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఈ గోందు మనకి ఆయుర్వేదిక్ షాప్లో అమ్ముతూ ఉంటారు. ఇప్పుడు ఈ గోందు పౌడర్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో 1 కప్పు వరకు గోధుమ పిండిని తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1.5 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా నెయ్యితో బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి పాలు పోసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఈ పిండిని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసి అందులోకి 1.5 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం పొడి చేసి పెట్టుకున్న గోందు పౌడర్ని వేసుకొని బాగా వేయించుకోవాలి. ఈ గోందు పౌడర్ని లోపలి వరకు బాగా వేయించుకోవాలి. అలా వేయించుకోవడం వల్ల లడ్డు చాలా రుచిగా ఉంటుంది. ఇలా ఈ గోందు పౌడర్ రంగు మారిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లో కలిపి పెట్టుకున్న గోధుమ పిండిని వేసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యిని వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇలా ఈ గోధుమ పిండి రంగు మారేంత వరకు బాగా వేయించుకొని ఈ గోధుమ పిండిని కూడా పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్లో 1.5 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకొని ఇప్పుడు ఇందులోకి కట్ చేసుకున్న బాదం పప్పు ముక్కలు, కట్ చేసుకున్న జీడిపప్పు ముక్కలు, ఒక టేబుల్ స్పూన్ పుచ్చగింజలు, 1 టేబుల్ స్పూన్ గుమ్మడి గింజలు వేసుకొని వీటిని దోరగా వేయించుకోవాలి. ఇలా డ్రై ఫ్రూట్స్ అన్ని బాగా వేగిన తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇదే ప్యాన్లో 1 కప్పు వరకు బెల్లం తురుమును వేసుకోవాలి. ఇందులోకి మనం బెల్లం మునిగేంత వరకు వాటర్ని పోసుకోవాలి. వాటర్ పోసుకున్న తర్వాత బెల్లం బాగా కరిగేంత వరకు వెయిట్ చేయాలి. ఇలా బెల్లం అంతా బాగా కరిగిన తర్వాత బెల్లం పాకం రెడీ అయిపోయింది. ముందుగా మనం వేయించి పెట్టుకున్న గోధుమ పిండిని రెండింటిని కలుపుకోవాలి. ఇందులోకి మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకోవాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్స్ వరకు వేయించిన ఎండు కొబ్బరిని వేసుకోవాలి. ఇందులోకి మనం ముందుగా కరిగించి పెట్టుకున్న బెల్లం పాకాన్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. బెల్లం పాకం అంతా ఇందులోకి కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇక్కడ చూశారు కదా, ఇలా బాగా కలిసిపోవాలి. మనం చేత్తో తాకగలిగినంత వేడి ఉన్నప్పుడే వీటిని లడ్డూలాగా చుట్టుకోవాలి. అప్పుడే ఇవి లడ్డూలాగా వస్తాయి. చల్లారితే లడ్డూలు రావని గుర్తుపెట్టుకోవాలి. ఇలా లడ్డూలన్నీ చుట్టేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే హెల్దీ న్యూట్రిషియస్ గోందు లడ్డు రెడీ అయిపోయింది. ఈ గోందు లడ్డు తినడం వల్ల ఎముకల్ని బాగా గట్టిపరుస్తుంది. ఈ గోందు లడ్డు న్యాచురల్ కూలింగ్ ఏజెంట్ కాబట్టి ఈ గోందు లడ్డు తినడం వల్ల శరీరాన్ని చల్లబరుస్తుంది. చూశారు కదా గోందు లడ్డు ఎలా తయారు చేసుకోవాలనో. నచ్చితే మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం ఛానల్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి.